ఇవాళ మన సెలబ్రిటీ మన రవి సుమన్ గారు వారు ఆ యూనివర్సిటీలో ఎంట్రీ కాగానే జస్ట్ 2 మంత్లోనే వారికి ఒక మంచి ఆపర్చునిటీ రావడం, ఆ ఆపర్చునిటీని వినియోగించుకోవడం. అంటే మనం చాలామంది చాలా ప్రకటనలు చూస్తూ ఉంటాం, లైట్గా తీసేసుకుంటాం. అబ్బో అది మనతో అవుతుందా, ఇది దేశవ్యాప్తంగా దానికి కాంపిటీషన్ ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా కాంపిటీషన్ ఉంటుంది, మనం చేయగలుగుతామా, ఎలాంటి కంటెంట్ ఎన్నుకోవాలి, దానికి ఎంత ప్రజెంట్ చేయాలని ఆ విషయంలోనే చాలామంది వెనుకడుగేస్తూ ఉంటారు. కానీ మనవాడు ఆ యూనివర్సిటీ ఎంట్రీలోనే ఆయనకి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని దిగ్విజయంగా మరి దేశ ప్రజలందరూ మెచ్చేలా దాన్ని చిత్రీకరించి ఒక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీద అవార్డు తీసుకోవడం అంటే గోదావరి గారి ప్రజలందరికీ కూడా అవార్డు వచ్చినట్టుగా, ముఖ్యంగా మా కళాకారులకి అందరికీ కూడా వచ్చినట్టుగా మేమైతే భావిస్తున్నాము. రవికిరణ్ గారికి వచ్చినటువంటి అవార్డు మా అందరికీ కూడా ఒక ప్రేరణ. ఇందులో ఉన్న గోదావరిలో ఉన్న టెక్నీషియన్స్ కానీ, నటులకు కానీ, దర్శకులకు కానీ, ప్రతి కళాకారుడికి 24 విభాగాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రేరణ, ఒక ఆదర్శంగా మనకు కనబడతా ఉంటుంది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అభినందిస్తున్నాను, ఆశీస్సులు కూడా అందిస్తున్నాను. చాలా గ్రేట్. ఇంత చిన్న ఏజ్లో చిన్న కాలేజీలో వెళ్ళడంతో ఫస్ట్ ఆ ర్యాగింగ్లు అవి ఇవి ఉంటాయి, అంత వాతావరణం న్యూ ఉంటుంది. ఆ కాలేజీ వాతావరణం అది మళ్ళీ మన భాష కాదు, అది అక్కడ తొలి భాషలో వేరే ఏదో ఉంటుంది, తమిళ్ ఉంటుంది. ఇవన్నీ భయం, ఆ ఫియర్లోనే ఉంటారు చాలా మంది, ఆ ఫోబియాలోనే ఉంటారు. కానీ మనోడు దిగ్విజయంగా ఇంకొక 4 స్టూడెంట్లను ఆసరాగా తీసుకొని దాన్ని అద్భుతంగా చిత్రీకరించి మరి ఇవాళ మన దేశ ప్రజలందరూ దాని వైపు చూసేలాగా తన 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 దిక్కు చూసేలాగా చేసుకున్నాడు. అందులో విజయం సాధించినట్టే చాలా గ్రేట్ అనిపిస్తుంది. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.